మాట మీరే చెప్పాలి. యేసుక్రీస్తు సిలువలో ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. సరే, మొదటి మాట ఏమని పలికాడు ఆయన సిలువలో? వీరిని క్షమించండి. సరే, ఎక్కడుంది ఆ వచనం చూద్దామా? దయచేసి లూకా సువార్త 23:34 వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 23:34 బైబిల్ గ్రంథాన్ని అందరూ తీయాలి. చదువుదాం. యేసు తండ్రి వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువలో మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే క్షమించు. అర్థమైందమ్మా? ఎవరు మాట్లాడదు. మొదటి మాట క్షమించు అనే మాటనే మాట్లాడాడు. అయితే నేను మీ అందరికీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయదలిచాను. ఏమిటి అంటే, చాలామంది యేసుక్రీస్తుని వెంబడించడానికి, యేసుక్రీస్తుని ఇష్టపడడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన క్షమించే దేవుడు అని చాలామంది యేసుక్రీస్తు అంటే ఇష్టపడతారు, ఆయన వెంబడిస్తారు. అయితే ఇటీవల కాలంలో, అంటే కొంతకాలంలో ఒక బాగా పేరు పొందినటువంటి సంగీత డైరెక్టర్ ఒక మాట అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, అందరి దేవుళ్ళ కంటే కూడా యేసుక్రీస్తులో గొప్పతనం నాకేం కనపడింది అంటే, యేసుక్రీస్తులో ప్రత్యేకత ఏంటి అంటే క్షమించటం. దానికంటే నాకు ఇది క్రొత్తగా కనిపించింది. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే క్షమించే గుణము. అంటే ఆయన ప్రార్థనకు వెళ్ళేవాడేం కాదు. అయినా కానీ ఎందుకు ఈ మాట మాట్లాడాడు అంటే, యేసుక్రీస్తు ఎంత ఘోర పాపినైనా క్షమించే గొప్ప దేవుడు ఆయన. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఎవరేం చేస్తున్నారు యేసు ప్రభు వారిని? యేసు ప్రభు వారి మాట అనటానికి యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని సిలువ వేయటానికి సైనికులు, వారందరినీ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు పాపం, వీరిని మీరు క్షమించండి అని యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఎందుకు సిలువలో క్షమించండి అనే మాట మాట్లాడాడు? ఎందుకు ఆ మాట అంటా ఉన్నాడు? వారు తెలియక చేస్తున్నారు కాబట్టి ఆయన అంటున్నాడు, తండ్రి వీరు తెలియదు పాపం వీళ్ళకి, వీరిని మీరు క్షమించండి అంటారా? అనగలుగుతారా? ఎవరైనా మీ దృష్టిలో మీకు తెలియకుండా మిమ్మల్ని బాధించినా, మీకు తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టినా, మిమ్మల్ని హింసించినా కానీ మీరేం మాట్లాడతారు? మీరందరూ ఏం మాట్లాడతారు? క్షమించండి ప్రభువా అని అంటారా? అంటారా? మీకు తెలియకుండా పాపం అనుకోకుండా ఏదో జరిగింది ఏమంటారు మీరు? అంటారా? నిజమేనా? అంత భక్తిలో ఉన్నామా? క్షమించు ప్రభువా అని అంటారా? ఎలా ఉన్నారు ఈరోజు? క్రైస్తవం ఎలా ఉంది? అసలు క్రైస్తవ జీవితంలో క్షమించు అనే మాట కనపడట్లా.
అవునంటారా కాదంటారా అమ్మా? కనపట్ల క్షమించండి మాటలు నేను ప్రారంభంలో సంఘంలోనికి వచ్చినప్పుడు అనుకునేవాడిని. ఏదైనా తప్పు చేస్తే అనుకునే వాళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళు అన్నా నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించు, నేనేమైనా పొరపాటుగా మాట్లాడితే నన్ను క్షమించు అనేవాళ్ళు. ఈరోజు సంఘంలో అలాంటి వింట్లా. ఎందుకు? ఎవరు తప్పు చేయట్లా, అవునా కదా? ఎవరు తప్పు చేయట్లేదు. అందుకని ఎవరు కూడా క్షమించని అడగలేకపోతా ఉన్నారు. కారణం తప్పు చేయట్లేదు కాబట్టేగా. మరి యేసుక్రీస్తు ఏంటికి పాపం ఆయన ఇలా మాట్లాడుతున్నాడు? మనలాగా కాదు, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన మనలాగా మనమైతే ఏం చేస్తామంటే పగబెట్టుకుంటాం, వెంటనే ఊరుకుంటామా? నిన్ను కొట్టి తిట్టి మీ ఇంటికి వచ్చి గొడవ వేసుకొని నీ మీద లేనిపోని మాటలన్నీ చెప్పి నిన్ను అవహేళన చేసి నీ పరువంతా రోడ్డు మీదకి ఇచ్చి అన్నీ అయిపోయిన తర్వాత పాపం వాడు చేసేదంతా తెలియకనే చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఊరుకుంటారా? మీకు సమయం వచ్చినప్పుడు ఆడి బండారం బయట పెట్టాల్సిందే, వాడు అంతు తేల్చాల్సిందే. క్షమించటమా? క్రైస్తవ జీవితంలో ఈ అంశం అనేది లేకుండా పోతా ఉంది. జాగ్రత్త గమనించి. ప్రార్థనకి మనం వస్తున్నాం కానీ క్షమించలేకపోతే నీ భక్తి దండగా, నువ్వు సుత దండగా, అంతే. నువ్వు కూర్చున్నా ఇక్కడ దండగే. క్రైస్తవ జీవితంలో మన నరనరాల్లో ఏం పాకి ఉండాలి అంటే క్షమించే గుణం ఉండాలి మనకి. ఉంటారా? నీ పొరుగు వాని పట్ల క్షమించలేకపోతా ఉన్నాం. కారణం ఏమిటండి? మనం క్షమించలేకపోవటానికి గల కారణాలు ఏంటి? ఎందుకు క్షమించం? ఒకసారి ఇంతే నా గురించి చెప్పాను చాలాసార్లు సందర్భంలో చెప్పుంటాను నేను. సార్ మా ఇంట్లోనే ప్రార్థన పెడతానికి పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. ప్రార్థన పెడతా ఉన్నాడు, అన్ని ఏర్పాట్లు జరిగాయి. చేసిన తర్వాత ఆయన అన్నాడు, నేను మీ ఇంట్లో ప్రార్థన పెట్టను అన్నాడు. ఇదేంది? నేను మైకు తెచ్చుకొని అందరూ ప్రార్థనకు వచ్చే చర్చి వాళ్ళందరూ రమ్మని చెప్తే సడన్గా ఆయన నేను మీ ఇంట్లో ప్రార్థన పెట్టను అని మా ఇంటికి వచ్చే చెబుతా ఉన్నాడు. అన్న ఏమైంది మా ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టడానికి కారణం అంటే మీ ఇంట్లో అసమాధానం ఉంది. నిజమే అది. ఎందుకు? నేను బాగా యవనస్తుడిగా ఉన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. సినిమాలు బాగా చూసి ఆ సినిమా వాల్ పోస్టులు తెచ్చి ఇంట్లో అతికిచ్చేవాడిని. ఆ అతికించుకొని నేను ఉండే టైంలో మా సిస్టర్ ఒక ఆమె ఏంద్రా అది అతికిచ్చామని పాపం తీసిందంతే. ఎర్రకొట్టి ఆమెకి నాకు మాటలు లేవు. నేను అప్పుడు చర్చికి వస్తానే ఉన్నాను. నాకు ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటంటే పాస్టర్ గారికి అన్నీ చెప్పేస్తాను. నా మనసులో ఉన్న నేను ఎందుకంటే లోపల దాచిపెట్టుకోను. లోపల ఒక విధంగా బయట ఒక విధంగా నాకు ఉండబుద్ధి కాదు. ఫ్రాంక్గా మాట్లాడేస్తాను, నేను ఫ్రీగా ఉంటాను. నేను పాస్టర్ గారి దగ్గర ఏది దాచుకోను నేను. అలా నేను చెప్పగానే ఆయన అలా ఫ్రీజ్ అయ్యి దాచిపెట్టాడు అనుకుంటా. టైం రానే వచ్చింది, నేను మీ ఇంట్లో ప్రార్థన పెట్టను అన్నాడు. ఏమైంది అన్నా, నువ్వు వెళ్ళి మొదట సమాధానపడి క్షమాపణ అడిగితేనే నేను మీ ఇంట్లో ప్రార్థన పెడతా, లేకపోతే పెట్టను అన్నాడు. నిజం చెబుతున్నా, నేను అడగలేకపోయా. నేను చెబుదామంటే నాకు ఇగో అడ్డం వచ్చింది. నేను చెప్పేది ఏంటి చెప్పాలంటే నాకు మనసు రావట్లా. కానీ అయినా కానీ ధైర్యం తెచ్చుకొని వెళ్ళి మా సిస్టర్ని క్షమించు అని అడగాను. ఈ మార్గం, ఈ మాటలు నాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే దైవ సన్నిధిలో దైవ సేవకులు నాకు తెలియపరిచారు. నాకు తెలియదు అసలు క్షమించటమా అంటే మన తప్పు లేకపోయినా కానీ మనం క్షమించాలా? తప్పు ఉంది కాబట్టి నేను క్షమాపణ అడిగా సరిపోయింది. కానీ యేసుక్రీస్తు వారు ఏంటి, ఆయన తప్పేం లేదు. ఆయన్నే పాపం వాళ్ళు బాధిస్తూ హింసిస్తూ సిలువలో ఆయన్ని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటుంటే ఆయన వారిని అంటున్నాడు, తండ్రి పాపం ఈ సైనికులకి ఏం తెలియదు, ఇదిగో నన్ను సిలువేయమన్నటువంటి వీళ్ళకేం తెలియదు, పాపం వీరిని మీరు క్షమించు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం అనుసరిస్తూ మన జీవితంలో క్షమించేటువంటి తత్వం లేకుండా పోయింది. లేదు, పానీలే అని క్షమించలేకపోతా ఉన్నాం.
దేవుడు చూసుకుంటాడులే అని అనుకుంటారా? అంటారా? తండ్రికి చెప్పి దేవుడు చెప్పి వదిలేస్తుంటారా? యేసు ప్రభు వారు తండ్రికి చెప్పి మెలకొని ఉన్నాడుగా, తండ్రి వీరిని క్షమించండి అని కామ్గా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం అలానే ఉండాలి. ఉంటారా? ఉంటున్నారా? ఇప్పటికీ ఉంటారా? క్షమిస్తారా? నీ పొరుగు వారు నీ ఎడల తప్పు చేస్తే ఏం చేయాలి? క్షమించటం నేర్చుకోండి. పగ పెట్టుకోవద్దు అమ్మా, గొడవలు పెట్టుకోవద్దు, తగాదాలు పెట్టుకోవద్దు, అసూయ ఈర్ష్యలు పెట్టుకోవద్దు. క్షమించు. చాలామంది అట్లానే మనసులో పెట్టుకొని ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయిపోద్ది, అది గుండె ఆగిపోద్ది, అది దరిద్రం వదిలిపోద్ది ఆ రోజు. ఎందుకు ఆ గుండె? క్షమించినటువంటి ఆ హృదయం ఎందుకండి? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, యేసుక్రీస్తు వైపు నేను వెళ్తున్నాను, నేను ఆయన కుమారుని కుమార్తెని చెప్పుకుంటున్నావు, కానీ క్షమించే గుణము నీకుందా? ఉందా? ఉండట్లా చాలామంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ క్షమించే గుణము మనం కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అదే గుణం ఉంది. మనము ఆయన కుమారుడు కుమార్తెలుగా పిలువబడాలి అంటే మనము కూడా క్షమించాలి. అర్థమైందా? క్షమిస్తారా రా బాబు? క్షమిస్తావా? క్షమిస్తావా అమ్మా? క్షమిస్తారా? మీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే క్షమిస్తారా? గుర్తుపెట్టుకొని వాళ్ళ టైం వస్తే వాళ్ళని బాధిస్తారా? ప్రభు ఇది మెచ్చడు. ప్రభుని ఇలాంటి కార్యాలను మెచ్చడు ఆయన. ఇక్కడ ఒక విధంగా బయట ఒక విధంగా ఉంటే ఆయన మెచ్చడు. ఒకే విధంగా ఉండండి, ఒకేలాగా ఉండండి. క్షమిస్తే క్షమించబడతారు. అర్థమైందా? మీరు క్షమిస్తే మీ పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. పరలోక ప్రార్థనలు విన్నారుగా? తండ్రి ఏం ప్రార్థన? పోయిన ఆదివారం మా అమ్మాయిని కూడా లేపి పరలోక ప్రార్థన చేసింది. అర్థమైందా? మనం వేరే వాళ్ళ తప్పులను కనుక మనం క్షమిస్తే దేవుడు మన తప్పులను కూడా క్షమిస్తాడు. అర్థమైందా? ఎందుకు ఈ గుణము? నీవు ఎదుటి వాళ్ళ తప్పులను కనుక నువ్వు క్షమించగలిగితే దేవుడు నీ తప్పులు కూడా క్షమిస్తాడు. నువ్వు క్షమించలేదనుకో నీ పాపపు చిట్ట పెరిగి 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 పెద్దదైద్ది. అర్థమైందా? అయిపోద్ది ఒక రోజుకి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవ మాటగా నేను సిలువలో మిమ్మల్ని జ్ఞాపకం చేయదలిచాను. రెండవ మాటగా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే అదే లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుదాం. రెండవ మాటగా సిలువలో ఆయన రెండవ మాట పలికాడు. చదువుదాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అర్థమైందా? మొట్టమొదటి మాట ఆయన క్షమించమని సిలువలో పలికాడు. రెండో మాట ఏం మాట్లాడాడంటే దొంగని ఏమంటున్నాడంటే నేడు నీవు నాతో కూడా నాతో పరదేశులో ఉంటావు అన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడాడో గమనిద్దాం. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. ఏమండి, అప్పట్లో సిలువ ఎందుకు వేస్తారు అంటే బాగా దొంగతనాలు చేసిన వాళ్ళని, బందిపోట్లని, దేశద్రోహుల్ని వాళ్ళు సిలువ వేస్తారు. అయితే యేసుక్రీస్తుతో పాటుగా ఆ ఇద్దరి దొంగల్ని కూడా సిలువ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయనతో ఉండి సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగలు మాట్లాడుతున్నాడు. ఒక దొంగ అయితే అంటున్నాడు, అయ్యా నువ్వు దేవకుమారుడివే కదా, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు కదా, ఈ సిలువలో నుంచి నువ్వు దిగి మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు ఒక దొంగ. అర్థమైందా? ఒక దొంగ ఏమంటున్నాడు, నువ్వు సిలువలోంచి దిగి మమ్మల్ని కూడా కాపాడు. ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే, అయ్యా మేం చేసాం, తప్పులు చేశాం, దొంగతనాలు చేశాం, మాకు ఈ శిక్ష సమంజసమే, ఎందుకంటే మేము పాపం చేశాం కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణమే, కరెక్టే నేను నమ్ముతా, కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు, నీకేంటి శిక్ష అని అప్పుడు ఆ సిలువలో ఉన్నటువంటి ఆ దొంగ పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఏ సమయంలో? చివరి సమయంలో. యేసుక్రీస్తు వారి
ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలుసా? సిలువకి ఆయన 2 చేతులు కూడా అటు ఇటు కొట్టి, కాళ్ళకు మేకులు కొట్టి సిలువలో ఉంచారు ఆయన్ని. అలాంటి సమయంలో, ప్రాణం పోతున్నటువంటి సమయంలో ఒక దొంగని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక మాట మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఒక్క మాటకే, ఒకే ఒక్క మాటతో దొంగ ఏమైపోతున్నాడు? పరదేశంలోనికి ప్రవేశించగలుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు దొంగల్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక దొంగ తన తప్పును సమర్థించుకున్నాడు, మరొక దొంగ మాత్రము పశ్చాత్తాపడి ప్రభు విషయంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. 40వ వచనంలో ఉంది చూడండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. చాలు. ఏమంటున్నాడు ఇంకో దొంగ? రెండో దొంగ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వాణ్ణి గద్దించాడు రెండవని. రే బుద్ధి లేనోడా, మనం దొంగతనాలు చేసాం, మనకు సిలువ యాగం కరెక్టే, మనం తప్పు చేశాం కాబట్టి మనకి శిక్ష కరెక్టే, కానీ ఏ తప్పు చేయనటువంటి ఆయన సిలువలో ఆయన్ని మనతో పాటు ఉంచారా అని చెప్పి ఏమంటున్నాడంటే, ఇప్పుడు చూడు, దేవునికి భయపడవా? ఇప్పుడైనా భయపడవా? ఇప్పుడైనా భయపడతారా? చివరి ప్రాణం పోయే సమయంలో అయినా సరే చాలామంది భయపడట్లా. దేవుడు అంటే భయం ఉందా? దేవునికి భయపడతావా? భయం ఉందా? దేవుని అంటే భయం ఉందా? ఒకడు భయం లేకుండా మాట్లాడుతున్నాడు, ఇంకోటి చెప్తున్నాడు భయపడరా, ఇప్పటికైనా భయపడరా, ప్రాణం పోయే స్థితి వచ్చిందిరా నీకు, ఇప్పటికైనా భయపడు. భయం కలిగి ఉండాలి మనము. ఆ భయం లేదు కాబట్టి వాడు నోరు జారి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఈ రెండో వాడికి భయం ఉంది దేవుడంటే భయం ఉంది కాబట్టి అంటున్నాడు, అదిగో ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి. అసలు ఆయన ఏ తప్పు చేయలేదురా, మనకు తెలుసుగా అని ఆయన దగ్గర అనగానే ఆయన ఒకే ఒక్క మాటతో అంటున్నాడు ఆయన్ని చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకే ఒక్క మాట అన్నాడు. అయ్యా నీదొక రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటావా అనగానే ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఒకే ఒక్క మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట అండి, ఒకే ఒక్క మాట. నీ జీవితంలో ఒక్క మార్పు పరదేశంలో ప్రవేశించడానికి గొప్ప అవకాశం. మారండి ఇప్పటికైనా. దొంగ పశ్చాత్తాపడ్డాడు, దేవుని రాజ్యంలో నాకు స్థానం కావాలని అడిగాడు. అడుగుతున్నారా? ఆ రాజ్యం ఏముందిలేండి, ఈ రాజ్యం బాగుందా? ఈ రాజ్యం బాగుందా మీకు? ఈ రాజ్యంలో హాయిగా ఉందా? దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనము. ఆ రాజ్యంలోనికి రావడానికి చాలా మందికి రాలేకపోతా ఉన్నారు. ఏంటి కారణం? సమర్థించుకుంటున్నారు తప్పుల్ని, సమర్థించుకుంటున్నారు పాపాలని. ఏమైపోద్దంటే నీకు నువ్వే గుంత తీసుకుంటావు ఎప్పటికొకటికి. అర్థమైందా? నీకు నువ్వు ఎప్పటికప్పుడు గుంత తీసుకొని నువ్వే పడిపోతావు. ఈ రెండవ దొంగ కనుక ఎలా అయితే దేవుణ్ణి వేడుకొన్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే చాలు అన్నాడు. వెంటనే జ్ఞాపకం చేసుకుంటాను నేను, నాతో కూడా నువ్వు పరదేశంలోకి వస్తావు వెంటనే. ఇది దేవుడు కోరుకునేది. అర్థమైందా? దేవుడు కోరుకునేది ఇదండి. మన జీవితంలో ఏదో ఆర్భాటంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవటం కాదు, మనలో మార్పు కోరుకుంటున్నాడు ఆయన, మనలో పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు ఆయన. పాపాలను సమర్థించుకోవడం ఆయనకి ఇష్టంలే, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కావాలి ఆయనకి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా నేను మీకు మూడో మాటను నేను జ్ఞాపకం చేయదలిచాను సిలువలో. చూద్దామా?
యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాన్ని చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఓకేనా? సిలువలో 3వ మాటగా ఆయన పలికినటువంటి మాట ఏమిటి అంటే, ఏం మాట్లాడుతున్నాడు అంటే, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభువారు తల్లి అయినటువంటి మరియతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇక్కడ నుంచి నీ కుమారుడు. ఎవరంటే యోహాను ఇక్కడ నుంచి నీ కుమారుడు. ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు ఆయన? ఆయన చనిపోతాడు. మరి ఆ తల్లి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఏమండి, ఎవరు తీసుకోవాలి తల్లిదండ్రుల బాధ్యత? మీరు చెప్పండి. ఈరోజు సంఘంలో తల్లిదండ్రుల బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు చూసుకోవాలి. సరేనా? అంతేనా? సరే. యేసుక్రీస్తుకి తన తల్లి బాధ్యతని సిలువలో చాలా జాగ్రత్తగా అప్పచెప్పాడు. జాగ్రత్తగా యోహాను శిష్యుడికి అప్పచెప్పాడు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ అందరితో నేను మాట్లాడేటువంటి సూటిగా ప్రశ్న ఏమిటంటే, మనం చాలామంది ప్రార్థనకు వస్తుంటాం, కానీ దేవుని సన్నిధిలో మనము బాధ్యతలు మర్చిపోతా ఉన్నాం. ఆరాధనకి రాగానే సరిపోదండి, బాధ్యతలు ఉన్నాయి మన జీవితంలో, గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది? పిల్లలది. అర్థమైందా? తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది? ఇల్లే మగపిల్లలదేగా. ఎందుకంటే ఆడపిల్లలు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఎవరు చూడాలి? చెప్పండి మీరు. ఏమండి, ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతారు కదా, మరి అప్పుడు తల్లిదండ్రులు ఎవరు చూడాలి? కొడుకులు చూడాలి. మరి బాధ్యత అది ఎవరిది? నీదే. మరి తండ్రికి తన తల్లి బాధ్యత అప్పచెప్పాడా? గుర్తుందా మీకు నీ తల్లి బాధ్యతలు? చాలామందికి తల్లిదండ్రుల బాధ్యతలు గుర్తుండట్లా. తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని మర్చిపోతా ఉన్నారు. చిన్నతనంలో వారు నిన్ను ఎలా పెంచారో మర్చిపోతారు. తెలుసా నిన్ను చిన్నతనంలో ఎలా పెంచారో? గుర్తుందా నీకు? మా నాన్న అప్పుడప్పుడు ఏదైనా కోపం వచ్చిందనుకో చెప్తాడు, రే మంచి ఎండల టైంలో నిన్ను ఎట్ట పెంచారా నేను అంటాడు. ఎండాకాలం మేలో అంట, బగబగమండే ఎండలున్న సమయంలో అంట, నేను చాలా జాగ్రత్తగా నేను మిమ్మల్ని పెంచావరా అని చెబుతున్నాడు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చిన్న వయసులో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారు, కష్టకాలంలో మిమ్మల్ని ఎలా పైకి తీసుకొని వచ్చారు, ఇవి మర్చిపోతాం మనం. తల్లిదండ్రుల బాధ్యతలు మర్చిపోతాం. మనం స్థాయిలోకి రాగానే ఏమైపోతారు వాళ్ళు మనకు అవసరంలా. ఎందుకు? వాళ్ళ దారిలో వాళ్ళే ఉంటారు, వాళ్ళ పన్ను వాళ్ళు చూసుకుంటారు. ఇటీవల కాలంలోనే ఒక చిన్న మాట చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను. వాళ్ళ నాన్నగారు పాపం బాగా కష్టపడి కుమారుడిని డాక్టర్ని చేశాడంట. కొడుకుని డాక్టర్ని చేశాడు. పాపం ఆయన డాక్టర్ అయ్యాడు, ఏనేమో అడుక్కు తింటాను. ఉన్న డబ్బులన్నీ కుమారుడికే పెట్టాడు. చివరికి కొడుకు గెంటేశాడు. ఆయన రోడ్డు మీద తిరిగి అడుక్కుంటాడు. ఇవాళ తల్లిదండ్రులకి వృద్ధాశ్రమంలో ఎందుకండి కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి పిల్లల్ని ఉన్నత స్థానాల్లో ఉంచి వారు ఎందుకు వృద్ధాశ్రమంలో ఉండాలి? పట్టించుకోట్ల పిల్లల్ని. చాలా కర్కశంగా మారిపోయారు. తల్లిదండ్రుల్ని చంపేస్తున్నారు. ఆస్తికి అడ్డం వస్తారేమో, ఇల్లుంటే ఆస్తి రాదేమో, ఈ భాగం నాకు రాయడేమో, అన్నయ్యకి రాస్తాడు, తమ్ముడికి రాస్తాడు, లేకపోతే చెల్లెలకి రాస్తాడు అని చెప్పేసి చంపేస్తున్నారు తల్లిదండ్రులు కర్కశంగా. కాదంటారా? చూడండి, నిజం ఇదంతా.
యేసుక్రీస్తు నేను అలాగ చనిపోతున్నానులే ఏమోలే అనుకోలా. తన తల్లి బాధ్యతని శిష్యుడికి, అయ్యా ఇక్కడి నుంచి నా తల్లి నువ్వు బాధ్యత తీసుకుంటారా? మీరు మర్చిపోవద్దు మీ తల్లిదండ్రుల బాధ్యత. ప్రార్థనకు వస్తే సంబడం కాదు. నేను ఈ మాట ఎందుకన్నానంటే, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన కాదండి, బాధ్యతలు ఉన్నాయి, తల్లిదండ్రుల బాధ్యతలు ఉన్నాయి, చూడాలి మనము. అది మన బాధ్యత. యేసుక్రీస్తు వారు చేశారు, మనం కూడా చేయాలి. అది మన బాధ్యత. భక్తి అంతా బాగా చేసి తల్లిదండ్రులు చూడకుండా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా? అనుకుంటున్నావేమో నువ్వు, కానీ ఆయన మెచ్చడు. ఆయన అన్ని విషయంలో మనందరికీ మాదిరికరంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చివరగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు వెళ్ళిపోతారు కదా వేరే ఇంటికి, అబ్బాయిలకి వచ్చింది. మరి అమ్మాయిలకి బాధ్యత ఉండదా? స్త్రీలకు ఉంటుందా ఉండదా? మీకుండదా? మీరు మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతారుగా. అర్థమైందా? ఇది దేవుని ప్రణాళిక. అర్థమైందా? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి మరొక తల్లిదండ్రుల దగ్గరికి మీరు వస్తారు. అర్థమైందా? ఆ తల్లిదండ్రుల్ని కూడా చూడని వాళ్ళు ఎంతమంది? అమ్మా, ప్రార్థనకు వచ్చేటువంటి స్త్రీలారా, మీ అత్తాయి మామయ్యలను చూస్తున్నారా? వారు కూడా మీ తల్లిదండ్రులే. ఇది దేవుని ప్రణాళిక. అక్కడ నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎవరిని ఒత్తుకుంటావు? నీ భర్తను ఒత్తుకుంటావు. ఆ తర్వాత నీ భర్త కుటుంబం అంతా నీ కుటుంబమే. అక్కడ నీ తల్లిదండ్రులు ఉన్నారు, వారిని మర్చిపోయే వాళ్ళు ఎంతమందో. నా బాధ్యత కాదండి. మరి ఎవరి బాధ్యత? నీ బాధ్యత కాదా? దేవుడి బాధ్యతలను మరిచిపోతే ఉంటుంది నీకేదో ఒక రోజు. అర్థమైందా? దేవుడే చూసుకుంటాడు. మనం ఎవరిని ఏం మాట్లాడాల్సిన అవసరంలా, అన్నీ ఆయన కన్నులతో చూస్తున్నాడు. అగ్ని జ్వాలలు కలిగినటువంటి కన్నులవే. అర్థమైందా? 24 గంటలు చూస్తున్నాడు ఆయన. ఉన్నప్పుడు లేనప్పుడు కాదు, అన్ని వేళలో చూస్తున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి మీ అందరూ కూడా. స్త్రీలటువంటి వారు మీ అత్తయ్యల్ని మామయ్యల్ని చూసే బాధ్యత మీదే. మీ చేతనైనంత వరకు వారిని చూడండి, అది కూడా మీ బాధ్యతే. మీరు మర్చిపోవద్దు. నాది కాదులేండి, ఆయన చూసుకుంటాడులే, వాళ్ళ అమ్మ నాన్న ఆయన చూసుకుంటాడులే అంటే మరి నువ్వు ఉంది ఎందుకు? నీకు లేదా బాధ్యత? నీకు కూడా బాధ్యత పెట్టాడు దేవుడు, గుర్తుపెట్టుకో. నీవు దేవుణ్ణి ధిక్కరిస్తున్నావు, నువ్వు ఈ ఆజ్ఞను మర్చిపోయావంటే దేవుని దృష్టిలో నీకు పనిష్మెంట్ ఉంటుంది ఒకరోజు. ఎట్లా వేస్తాడు ఆయన? నీకు ఏది వేస్తే బాగుంటుందో అదే వేస్తాడు ఆయన. మనం చెప్పేటప్పుడు కొంతమంది కొన్ని ఎక్కవు, దేవుడు ఎక్కేటట్లుగా ఒకరోజు చేస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని బాధ్యతలు మర్చిపోవద్దు. ప్రార్థనకు వస్తున్నటువంటి మనము తల్లిదండ్రుల బాధ్యతలు మర్చిపోకూడదు, పిల్లల తల్లిదండ్రుల బాధ్యతలు మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ఎలా అయితే బాధ్యత కలిగి ఉన్నాడు కుటుంబం పట్ల, మనము కూడా అలానే ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. మీరు అలా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మనందరం బాధ్యత కలిగి ఉండాలని ప్రభువారు చెప్తా ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తలలో ఉంచితే మనందరం ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థన చేద్దాం. 3 మాటలు మనము సిలువలో పలికినటువంటి 3 మాటలు విన్నాం. ఆ తర్వాత మిగతా 4 మాటలు మనం వినబోయే ముందు ఈ 3 మాటల గురించి కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థన చేద్దాం. అందరము కూడా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు అందరం